హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ యొక్క క్లాస్ 26లో భాగంగా భారతదేశం యొక్క స్వాతంత్రం, అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా విభజన అండ్ అదేవిధంగా ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల యొక్క విలీనం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. అండ్ అదేవిధంగా ప్రీవియస్గా ఇచ్చినటువంటి 25 క్లాసెస్ని ఎవరైతే చూడలేదో వాళ్ళంతా కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ ప్లేలిస్ట్ ద్వారా డేటాను గ్యాదర్ చేసుకోండి. అదేవిధంగా మనకు త్వరలో వచ్చినటువంటి బిట్స్ అన్నిటి కూడా అవి హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రోజు మనం ఈ యొక్క విభజన అదేవిధంగా స్వాతంత్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కీలకవంతమైనటువంటి స్టెప్స్ కనుక తీసుకుంటే రాజాజీ ఫార్ములా, వేవెల్ ప్రణాళిక, అదేవిధంగా సిమ్లా ప్రణాళిక అండ్ అదేవిధంగా క్యాబినెట్ మిషన్ 1946 ఇంపార్టెంట్ అయినటువంటి డేటా, అదేవిధంగా ఈ యొక్క అట్లీ ప్రకటన అంటే క్లైమేట్ అట్లీ యొక్క ప్రకటన అండ్ దాని తర్వాత స్వదేశీ సంస్థానాల యొక్క విలీనం. సో ఇక మేజర్గా ఉన్నటువంటి స్టెప్స్ అన్నిటి కూడా మనం పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క పాకిస్తాన్ అనేటటువంటి నేమ్ అనేది ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించినటువంటి బేసిక్ ఉన్నటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. అంతకుముందు కూడా మనకి ఏముండేది ఫ్రెండ్స్, ఈ యొక్క ముస్లింలకంటూ ప్రత్యేకంగా ఒక నియోజకవర్గం ఉండాలని ఏం లేదు. కాకపోతే వాయువ్య భారతదేశం అని వాళ్ళని పిలిచేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు వాయువ్య భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పవచ్చు, మనం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటున్నాం కదా, సేమ్ అట్లనే వాళ్ళని వాయువ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం అని పిలిచేవాళ్ళు. అయితే ఒక 1930లో ఓకేనా ఫ్రెండ్స్, శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో మహమ్మద్ ఇక్బాల్ అయినటువంటి పర్సన్ ముస్లిం ప్రాంతాలన్నిటి కూడా ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచి దానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఓకేనా, మహమ్మద్ ఇక్బాల్. అండ్ అదేవిధంగా పాకిస్తాన్ యొక్క భావనకు పితామహుడు. ఓకేనా, అసలు మనకంటూ ఒక సొంతంగా ఒక రాజ్యం ఉండాలన్నటువంటి భావనను కల్పించినటువంటి పర్సన్ మహమ్మద్ ఇక్బాల్. అండ్ అదేవిధంగా 1933 ఓకేనా, శాసనోల్లంఘన ఉద్యమం ఎండింగ్ టైంలో మనకి ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రహమత్ అలీ చౌదరి ముస్లిం లీగ్ ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ యొక్క లెటర్లో ఏముంది ఫ్రెండ్స్, ముస్లింల కోసం ప్రత్యేకంగా ఒక రాజ్యానికి ఏర్పాటుకు పోరాటం అనేవి రాయడం జరిగింది. దాంట్లో అతను పాకిస్తాన్ అనేటటువంటి పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పాకిస్తాన్ నేమ్ ఏ విధంగా వచ్చిందంటే, ఆ యొక్క ప్రాంతాల యొక్క కూడలిని మనం పాకిస్తాన్ అంటాం. పి ఫర్ పంజాబ్, ఏ ఫర్ ఆఫ్ఘన్ ప్రావిన్స్, అదేవిధంగా కే ఫర్ కాశ్మీర్, ఎస్ ఫర్ సింధ్, తాన్ ఫర్ బలూచిస్తాన్. సో ఈ యొక్క 5 ప్రాంతాలను కలుపుకొని మనం పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాలలోనే ఎక్కువగా ముస్లింల యొక్క ఆధిపత్యం ఉంది, అదేవిధంగా ఎక్కువ జనాభా కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకోవచ్చని వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది 1932 1933. అండ్ దాని తర్వాత వీళ్ళు ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎస్, మనకు కూడా ఒక ప్రాంతం ఉంటే బాగుంటుంది కదా, సో మనం వాళ్ళ దాంట్లో ఎందుకు పోరాడాలి, మనకంటూ కూడా ఒక సొంత సామ్రాజ్యం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ముస్లిం లీగ్ వేర్పాటు విధానాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క తెరపైకి తీసుకొచ్చినటువంటి దాంట్లో మేజర్గా 1940 మార్చ్ 22 to 24 దాకా లాహోర్లో జరిగినటువంటి సమావేశంలో ముస్లింలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి సాధన, పాకిస్తాన్ సాధించడం అనేది వాళ్ళ యొక్క లక్ష్యమని ముస్లిం లీగ్ ప్రకటించడం జరిగింది. అండ్ అదేవిధంగా 1944 to 47 మధ్యలో మనకు 4 సంఘటనలు జరిగినాయి. ఈ సిఆర్ దాస్ సంబంధించినటువంటి ఫార్ములా, వేవేల్ పథకం, అదేవిధంగా క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, మౌంట్ బాటన్ మన యొక్క ఫైనల్ అయినటువంటి డేటా అది 1947. సో ఇక మహమ్మద్ ఇక్బాల్ ముస్లిం మెజార్టీ ప్రాంతాలకు రాజకీయ ప్రతిపత్తి కావాలని ప్రకటించినటువంటి పర్సన్ కదా, సో దానికోసం డిమాండ్ చేసినటువంటి పర్సన్స్. సో ఫస్ట్ వచ్చేసి సిఆర్ ఫార్ములా అంటాం, అండ్ ఇతన్ని మనం రాజాజీ ఫార్ములా అని కూడా అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగుల సమన్వయం సాధించడానికి సి రాజగోపాలాచారి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రణాళికను ఏమంటాం ఫ్రెండ్స్, రాజాజీ ఫార్ములా అంటాం. అయితే ఈ యొక్క రాజాజీ ఫార్ములాలో ఉన్నటువంటి డేటా ఏంటిది అంటే, వయోజన ఓటు హక్కు ప్రకారంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. సో దాంట్లో కనుక ప్రజాభిప్రాయ సేకరణలో పాకిస్తాన్ కావాలని కనుక మెజారిటీ వచ్చినట్లయితే పాకిస్తాన్ అనేది ఏర్పడుతుంది అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్కి ముస్లిం లీగ్ కూడా హెల్ప్ చేయాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక యుద్ధం తర్వాత ముస్లింలు అధికంగా ఉన్న చోట రెఫరెండం అనేది నిర్వహించాలి, వారు కోరుకున్నటువంటి ప్రాంతానికి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో కేవలం ముస్లింలు మాత్రమే పాల్గొంటారని మహమ్మద్ అలీ జిన్నా వాదించడం జరిగింది. సో ఇది న్యాయపరంగా కాదు, ఎందుకంటే అప్పుడున్నటువంటి వాయువ్య భారతదేశంలో హిందువులు కూడా ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. ఓన్లీ మనం ఇక్కడ ముస్లింలను తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్, వాళ్ళకి ప్రత్యేకంగా రాజ్యం కావాలంటారు. సేమ్ అట్లనే ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకి హైదరాబాద్లో ముస్లింలు హిందువులు కలిసి ఉన్నారు కదా, సో అక్కడ కేవలం ముస్లింల నుంచే హైదరాబాద్ ప్రత్యేక రాజ్యం కావాలంటే ఏమంటారు, ఖచ్చితంగా హైదరాబాద్ అని మాకు ప్రత్యేక ప్రావిన్స్ కావాలని అంటారు కదా. సేమ్ అట్లనే అక్కడ జరిగింది. దానికి గాంధీజీ అయితే ఒప్పుకోలేదు. సో గాంధీజీ ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, గాంధీజీ అదేవిధంగా జిన్నాల మధ్య 1944లో సెప్టెంబర్లో చర్చలు జరిగినాయి. ఆ యొక్క చర్చల్లో ఈ యొక్క పాయింట్ అని హైలైట్ అవ్వడం వల్లనే
చర్చలనేవి విఫలమైపోయినాయి. సో, ఇక చర్చలన్నీ విఫలమైపోయినాయి కాబట్టి దీనికి ఒక ప్రాసెస్ అనేది రావట్లేదన్నటువంటి ఉద్దేశంతోటి నెక్స్ట్ వేవేల్ అనే పథకం తీసుకురావడం జరిగింది. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ రాజీనామా చేయడం జరిగింది కదా! 1939లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రాజీనామా చేసినటువంటి దానికి ఆ యొక్క అనిశ్చితిని తొలగించడానికి 1945 జూన్ 14న ఒక ప్రణాళికను తీసుకురావడం జరిగింది. సో, వేవేల్ ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, తాత్కాలిక ప్రభుత్వం గురించి చర్చించడానికి సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రణాళికను మనం వేవేల్ ప్రణాళిక అంటాం. అయితే దీంట్లో మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటిదంటే, నాటి రాజకీయ ప్రతిష్టంభనను అంతమొందించి భారతీయుల యొక్క స్వపరిపాలన లక్ష్యాన్ని సాధించడానికి అప్పటి ఉన్నటువంటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ వేవేల్ ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది కదా! సో, దీంట్లో మనకు కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి 14 మందిలో 13 మంది భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా 13లో గనక తీసుకుంటే 6 ముస్లింలు, 7 ముస్లిమేతరులు ఉంటారు. ఆ యొక్క సభ్యులకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మనకు ఐఎన్సీ, అదేవిధంగా ముస్లిం లీగ్ ఇద్దరు కలిసి కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఒక పర్సన్ వచ్చేసి వేవేల్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, 14 మందిలో 13 మంది భారతీయులు, ఒకరు వేవేల్ ఉంటారు. సో, ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 6, 7 అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది కదా, 6 ముస్లింలు. సో, 6 ముస్లింలకు ప్రతినిధి కేవలం ముస్లిం లీగ్ మాత్రమే ప్రతిపాదిస్తుందని చెప్పడం జరిగింది. సో, దీనికి గాంధీజీ ఒప్పుకోలేదు. కారణం ఏంటిది అంటే, ఇతర ముస్లింలకు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళ ఒపీనియన్ అనేది బయటకు వస్తుంది. కేవలం ప్రత్యేక రాజ్యం కావాలన్నటువంటి 6 ఎంపిక చేసుకొని అక్కడ పెట్టినట్లయితే ఏకపక్షంగా నిర్ణయం అనేది సాగుతుంది కదా, వాళ్ళ యొక్క ఒక్క ఒపీనియన్ మాత్రం బయటకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క టోటల్ చర్చలన్నీ కూడా విఫలమైపోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం కూడా రద్దు అయిపోవడం జరిగింది. సో, దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చింది మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పాలిటీలో ఇది మనకు మేజర్ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఇండియన్ హిస్టరీలో అంత కీలకవంతమైనటువంటి పాయింట్ కాదు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు క్యాబినెట్ మిషన్ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాబినెట్ మిషన్లో మనకు 1946 మార్చిలో ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి క్లైమేట్ అట్లీ, అదేవిధంగా సర్ పెతిక్ లారెన్స్ యొక్క అధ్యక్షతన 3 సభ్యులతో కూడినటువంటి క్యాబినెట్ రాయబారాన్ని ప్రకటించడం జరిగింది. సో, దాంట్లో ఉన్నటువంటి బ్రిటన్ మంత్రులు కనుక తీసుకుంటే పెతిక్ లారెన్స్, స్టాపర్ట్ క్రిప్, అదేవిధంగా అలెగ్జాండర్, వీళ్ళ 3 కూడా ఇండియాకి రావడం జరిగింది. సో, పెతిక్ లారెన్స్ ఏమో ఈ యొక్క సభ అధ్యక్షుడు, స్టాపర్ట్ క్రిప్, అదేవిధంగా అలెగ్జాండర్ ఏమో సభ్యులుగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ మనకు సిమ్లాలో ఏర్పాటు చేయడం జరిగింది 1946 మే 16న. సో, దీంట్లో మనకు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కనుక తీసుకున్నట్లయితే, సో, పాకిస్తాన్ విభజన అనేది తోసిపుచ్చిందంటే పాకిస్తాన్ విభజన అనేది మన యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్లో లేదు. కాబట్టి పాకిస్తాన్ అని ఏర్పడే విషయాన్ని పక్కకు పెట్టేసి అది వాయువ్య భారతదేశం లెక్కనే కన్సిడర్లో తీసుకొని అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలి, రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలి, కేంద్రంలో ఇమీడియట్గా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ముస్లిం లీగ్ క్యాబినెట్ రాయబారాన్ని తిరస్కరించడం జరిగింది. కారణం ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క పాకిస్తాన్ విభజనకి వాళ్ళు అంగీకరించకపోవడమే. దీని తర్వాత ప్రత్యక్ష చర్య. ఓకేనా ఫ్రెండ్స్, ప్రత్యక్ష చర్య చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక క్యాబినెట్ మిషన్ యొక్క సిఫార్సులను ముస్లిం లీగ్ ఏం చేసింది, వ్యతిరేకించింది కదా. కాబట్టి అప్పుడేమైంది, కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క గవర్నర్ జనరల్ వేవేల్ ఆహ్వానించడం జరిగింది. సో, ముస్లిం లీగ్ పక్కకు పెట్టేయండి, మీరైతే వచ్చేసేయండి అని అన్నప్పుడు మహమ్మద్ అలీజీని ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఆగస్టు 16న ప్రత్యక్ష చర్యకు పిలవడం జరిగింది. సో, దీంట్లో అతనిచ్చినటువంటి నినాదం లేకర్ రహేంగే పాకిస్తాన్, లట్కర్ లేంగే పాకిస్తాన్ అనేటటువంటి నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క పాయింట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకు బెంగాల్లో మత కలహాలు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఈ యొక్క అల్లర్లు మనకు దాదాపుగా 6,000 మంది మరణించడం జరిగింది. అండ్ అదేవిధంగా తాత్కాలిక ప్రభుత్వం అనేది మనకు డిసెంబర్ 6న ఏర్పాటు చేశారు. దీంట్లో మనకు 14 మంది సభ్యులు ఉంటే 9 మంది కాంగ్రెస్ వాళ్ళు, 5 ముస్లిం లీగ్ సభ్యులకు దీంట్లో స్థానం అయితే కల్పించడం జరిగింది. సో, దోస్ క్యాండిడేట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 14 మందిలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, అదేవిధంగా వల్లభాయ్ పటేల్ కనుక తీసుకున్నట్లయితే హోంమంత్రిగా, బల్దేవ్ సింగ్ కనుక తీసుకుంటే రక్షణ మంత్రిగా, జాన్ మతాయ్ పరిశ్రమల శాఖ మంత్రి, సి రాజగోపాలాచారి విద్యాశాఖ మంత్రి, బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం, ఆహారం, అసఫ్ అలీ రైల్వే మంత్రి. సో, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్. బాబు జగ్జీవన్ రావు కార్మిక శాఖ మంత్రి, లేబర్ మినిస్టర్, హోమీజే బాబా గనులు విద్యుత్ శాఖ మంత్రి. సో, హోమీజే బాబా కూడా మనకు ఎస్ఎన్టీలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నేమ్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియన్ పాలిటీలో దాంట్లో తీసుకుంటే మనకి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ పర్సన్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రాజగోపాలాచారి ఈ యొక్క పర్సన్స్. సో, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. అండ్ నెక్స్ట్ ముస్లిం లీగ్. సో, ముస్లిం లీగ్ కనుక తీసుకుంటే లియాఖత్ అలీ ఆర్థిక శాఖ, అదేవిధంగా అబ్దుర్గర్ నిష్టార్ కనుక తీసుకుంటే కమ్యూనికేషన్లు, జజన్పార్ అలీ ఖాన్ కనుక తీసుకుంటే వైద్య శాఖ, అదేవిధంగా టీటీ చండీగర్ కనుక తీసుకుంటే వాణిజ్యం, జోగేందర్ మండల్ కనుక తీసుకుంటే న్యాయశాఖ అయితే కేటాయించడం జరిగింది.
అండ్ నెక్స్ట్ మనకు ఫైనల్ అయినటువంటి డేటా భారత స్వాతంత్రానికి సంబంధించినటువంటి చిట్ట చివరి స్టేజ్లోకి అయితే మనమైతే ఎంటర్ అవ్వడం జరిగింది. సో అదేంటి ఫ్రెండ్స్, మౌంట్ బాటన్ యొక్క పథకం. దీన్ని మనం డీకే బర్డ్ పథకం అని కూడా అంటాం. అయితే ఈ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే 1947 ఫిబ్రవరి 20న ఇంగ్లీష్ పార్లమెంట్లో క్లైమేట్ అట్లీ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రకటన ప్రకారంగా 1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నారని మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దాదాపుగా 1.5 ఇయర్ లోపు అయితే మనకైతే స్వాతంత్రం అయితే ఇవ్వబోతున్నారని అయితే మన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రకటన చేసిన తర్వాత నెక్స్ట్ మంతే మనకు మౌంట్ బాటన్ని ఇండియాకు పంపించేసిండు. గవర్నర్ జనరల్ పదవి ఇచ్చేసి మౌంట్ బాటన్ ఇండియా పంపించేసిండు. కాబట్టి దీన్ని మనం మౌంట్ బాటన్ యొక్క ప్రణాళిక అని కూడా అనడం జరుగుతుంది. సో జూన్ 3న ఓకేనా, ఇతను మార్చిలో ఎంటర్ అయ్యిండు. మార్చిలో మొత్తం మార్చి, ఏప్రిల్, మే మొత్తం కూడా ఇతను గమనించేసి జూన్ 3న ఒక పథకాన్ని అయితే ఇంగ్లాండ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే మనం జూన్ 3 యొక్క ప్రణాళిక అంటాం, లేదా డీకే బర్డీ యొక్క ప్రణాళిక, లేదా బాల్కన్ ప్రణాళిక అని కూడా అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటంటే ఇండియన్ యూనియన్ అదేవిధంగా పాకిస్తాన్లు రెండుగా విభజించబడాలి. అండ్ అప్పటికే ఉన్నటువంటి 563 సంస్థానాలు ఓకేనా, 563 ఉన్నటువంటి సంస్థానాలు ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ కలవాల్సిందే ఖచ్చితంగా. స్వతంత్రంగా ఉండడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ స్వతంత్రంగా ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మొదటి స్టేజ్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ఆటోమేటిక్గా ఏదో ఒక దాంట్లో జంప్ అవ్వాల్సిందే. అది వాళ్ళకు వదిలేయడం జరిగింది. ఆ యొక్క 563 సంస్థానాలకి బెంగాల్ మరియు పంజాబ్లను విభజించి శాసనసభల యొక్క అభిష్టం మేరకు విడిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15 ఇవ్వాలని మౌంట్ బాటన్ యొక్క ప్రణాళికలో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి జూలైలో మనకు ఆమోదం అయితే తెలపడం జరిగింది ఓకేనా. జూలైలో మనకు ఆమోదం తెలిపింది. ఓకే, మనకి ఇప్పుడు విభజన అయిపోయింది. కానీ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి, ఏ గ్రామం అనేది పాకిస్తాన్కి వెళ్తుంది, ఏ గ్రామం అనేది ఇండియాలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, అదేవిధంగా చైనాకి, ఇండియాకి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి, తూర్పు బెంగాల్కి, అదేవిధంగా పంజాబ్ యొక్క రెండో భాగానికి ఈ విధంగా విభజన చేయాలి కదా. సో ఈ యొక్క విభజన ప్రక్రియకు సంబంధించి మనకి ఇక్కడ రాడ్ క్లిఫ్ ఎంటర్ అవ్వడం జరిగింది ఓకేనా. ఫైనల్గా మనకు రాడ్ క్లిఫ్ ఎంటర్ అయ్యిండు. ఆ యొక్క కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్ మధ్య ఒక రేఖను గీయడం జరిగింది. ఆ యొక్క రేఖనే రాడ్ క్లిఫ్ రేఖ అంటాం. సో ఫైనల్గా మనకి ఒక బ్రిటిష్ చక్రవర్తి అయినటువంటి 6వ జార్జ్ భారత స్వాతంత్ర చట్టానికి ఆమోదం తెలిపింది ఈ రోజు 1947 జూలై 18న. సో తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆగస్టు 15 మనకు స్వాతంత్రం అనేది ఇనిషియేటివ్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్వదేశీ సంస్థానాల విలీనం. అండ్ నెక్స్ట్ ఇది ఒక చిన్న టాపిక్ ఫ్రెండ్స్, ఈ ఒక చిన్న టాపిక్ అని మనం డిస్కస్ చేద్దాం. సో స్వదేశీ సంస్థానాలు విదేశీ వ్యవహారాలు, శాంతి భద్రతల వంటి అంశాల్లో మాత్రమే బ్రిటిష్ ఇండియాకు లోబడి మిగిలినటువంటి విషయాలన్నింటిలో కూడా స్వతంత్రంగా ఉండేవి. మిగిలిన భారతదేశంతో సంబంధంగా స్వదేశీ సంస్థానాలు మనుగడ సాగించలేవు కదా, ఎందుకంటే భారతదేశంతో కదా వీటికి సరిహద్దు ఉన్నది. కాబట్టి సంస్థానాల యొక్క భవిష్యత్తు నిర్ణయించే హక్కు అనేది ఆ యొక్క సంస్థానాల ప్రజలకే ఉందని నెహ్రూ వ్యాఖ్యానించడం జరిగింది. సో పివి మీనన్ అదేవిధంగా వల్లభాయ్ పటేల్ సమైక్యతకు భంగం కలిగే పక్షంలో భారతదేశం ఉదారంగా ఉండజాలదు అని స్పష్టంగా చేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా. అదేవిధంగా 1947 నాటికి ఉన్నటువంటి యొక్క 562 సంస్థానాలలో 558 సంస్థానాలు అప్పటికే ఉన్నటువంటి భారతదేశం లేదా పాకిస్తాన్లో వాళ్ళు జాయిన్ అయితే అయిపోవడం జరిగింది. సో మనకు మిగిలినటువంటి 4 సంస్థానాలు, ఒకటి కాశ్మీర్, ఇంకొకటి హైదరాబాద్, నెక్స్ట్ జూనాగఢ్ అండ్ నెక్స్ట్ ట్రావెన్కోర్. సో ఈ యొక్క 4 రాజ్యాలు మాత్రమే, అయితే ఈ యొక్క 4 సంస్థానాలు మాత్రం మనకు మిగిలిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా హైదరాబాద్. సో ఫస్ట్ హైదరాబాద్ చూద్దాం, తర్వాత కాశ్మీర్ చూద్దాం, తర్వాత జూనాగఢ్, తర్వాత ట్రావెన్కోర్. సో హైదరాబాద్ వచ్చేసి మనకు ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్ 13 to 17 మధ్య జరిగింది కదా. ఆ యొక్క ప్రక్రియలో భాగంగా 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ యొక్క రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జూనాగఢ్ ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనాగఢ్ కనుక తీసుకుంటే ఇతను పాకిస్తాన్లో విలీనం చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. భారతీయ సైన్యం ఈ రాజ్యాన్ని ఆక్రమించుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేపించినప్పుడు ఎక్కువ మంది కూడా భారతదేశంలో విలీనం అవ్వడానికి తీర్పు ఇవ్వడంతో భారతదేశంలో అంతర్ధానమైంది ఒక గుజరాత్. లేకుంటే మాత్రం ఇదంతా పాకిస్తాన్లో భాగమై ఉండేది. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి గులాబ్ సింగ్ ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి 50 లక్షలకు దినుగొన్నాడు. అయితే ఒక వంశాన్ని చెందినటువంటి పర్సన్ హర్సింగ్, అప్పుడు ఉన్నటువంటి పర్సన్ హర్సింగ్. అయితే కాశ్మీర్ స్వతంత్రంగా ఉంటుంది, ఎందుకంటే మనం పైసలు ఇచ్చి కొనుక్కున్నాం కాబట్టి ఒక దానిలో కలిసిపోయి వాళ్ళ యొక్క చట్టాలకు లోబడి జీవించాల్సిన అవసరం మనకు లేదని వీళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పాకిస్తాన్ సైనికులు ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ పాకిస్తాన్లో కాశ్మీర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కాశ్మీర్ మన యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటే భారతదేశం తల తీసేసినట్టు ఉంటుందని వీళ్ళు యొక్క కాశ్మీర్ పైన దాడి చేయడం జరిగింది. సో హర్సింగ్ ఏం చేసిందంటే పాకిస్తాన్లో కలపడం కన్నా భారత్లో కలిపితేనే బెటర్ అని భారతదేశ ప్రధాని అయినటువంటి నెహ్రూతో చర్చలు జరపడం జరిగింది. ఈ యొక్క చర్చలు సఫలీకృతం అవ్వడంతో 1947 అక్టోబర్ 26న ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ఒప్పందం ప్రకారంగా కాశ్మీర్ అనేది భారత్లో కలుస్తుంది, పాకిస్తాన్ని భారతదేశం నుంచి బయటకు వెళ్ళగొట్టేటటువంటి బాధ్యత వీళ్ళే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భారతీయ సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి పంపించడం జరిగింది. ఆ యొక్క ప్రక్రియలో జరిగినటువంటి ఘర్షణలో యుద్ధంగా మారింది అది.
ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా యుద్ధం అనేది ఆగిపోయింది. అయితే ఇప్పటికి కూడా మనకు పీఓకే అంటాం కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని, ఇప్పటికీ పాకిస్తాన్ ఆధీనంలోనే ఉండడం జరిగింది. అయితే ఆల్రెడీ మనకి ఒక పర్సన్ హర్సింగ్ మనకు రాసి ఇచ్చింది కాబట్టి దీనిపైన మనం కొట్లాడుతున్నాం. ఆల్రెడీ మేము యుద్ధం చేసి సాధించినాం కాబట్టి ఇది మాయ హ్యాండ్ ఓవర్లకు వస్తుందని పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ఈ విధంగా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఇంకా జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. పీఓకే దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఎప్పుడు కూడా అది ఉల్లంఘిస్తూనే ఉంటారు కదా ఆ యొక్క డేటాని. అండ్ నెక్స్ట్ హర్సింగ్ యొక్క కోరిక మేరకు మనకు ఆర్టికల్ 370 ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా తీసేసారు కదా ఆర్టికల్ 370. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ట్రావెన్కోర్. సో ట్రావెన్కోర్ కనుక తీసుకున్నట్లయితే బలరాం వర్మ భారతదేశంలో విలీనం చేసేసిండు. ఫైనల్గా భారతదేశం తర్వాత మనకు మిగిలినటువంటి ప్రాంతాలు ఒకటి పాండిచ్చేరి, ఇది ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. సో వీళ్ళు ఒక ఒప్పందం ద్వారా వీళ్ళు తీసుకున్నటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యానం, తమిళనాడులో ఉన్నటువంటి కరైకల్, కేరళలో ఉన్నటువంటి మహై, అదేవిధంగా పాండిచ్చేరి, ఈ 4 ప్రాంతాలు భారతదేశంలో వచ్చినాయి. అండ్ అదేవిధంగా భారతదేశం నుంచి చిట్ట చివరికి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి డామండయు అండ్ నెక్స్ట్ గోవా, ఈ రెండింటిని కూడా ఆపరేషన్ విజయ్ ద్వారా 1961లో మనం ఆధీనంలో తీసుకోవడం జరిగింది. దీనికి నాయకత్వం వహించినటువంటి పర్సన్ జనరల్ కాండెత్. సో ఈ విధంగా మన యొక్క ఆధునిక భారతదేశ చరిత్ర దాని యొక్క టోటల్ డేటా అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క క్లాసెస్ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఇప్పుడు మీకు ఏదైతే డిస్ప్లే పైన కనిపిస్తుందో ఆ యొక్క మెటీరియల్తో పాటు మీకు ఇక్కడ బిట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా సో ఎగ్జామ్ సంబంధించినటువంటి కీలకవంతమైనటువంటి బిట్స్ అన్ని కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ యొక్క బిట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఓకేనా, క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ అదేవిధంగా మీకు పైన ఆల్రెడీ పాయింట్ టు పాయింట్ థియరీ అయితే ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి రిఫరెన్స్గా తీసుకోవచ్చు. సో గవర్నర్ జనరల్స్ అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశాలు అండ్ అదేవిధంగా కమిటీలు. సో ఈ విధంగా మనకు మొత్తం బుక్ అయితే రెడీ అయితే అవ్వడం జరిగింది. సో ఈ యొక్క బుక్ యొక్క డేటా అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాదాపుగా 1200లకు పైగా ఆబ్జెక్టివ్ బిట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. మొత్తం 114 పేజీలలో మనకు 15 డిజిటల్ క్లాసెస్ కూడా ఎడిషనల్గా ఇచ్చేయడం జరిగింది. రిమైనింగ్ ఉన్నటువంటి క్లాసెస్ అన్ని కూడా మనకు రన్ అవుతున్నాయి కదా ఆ యొక్క క్లాసెసే. సో ఈ యొక్క బుక్ని ప్రతి ఒక్కరు కూడా పర్చేజ్ చేయండి, ఈ యొక్క క్లాస్ మొత్తాన్ని కూడా లిజన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ ఇండియన్ హిస్టరీ మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఇండియన్ పాలిటీ స్టార్ట్ అవబోతుంది. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.